ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరి నా శుభావందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనము. నాదాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అని వాగ్దానం వచ్చింది. పరిశుద్ధాత్మలో అతరాతులేసి ప్రార్థన చేసి వేస్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి ఆ దేవుడు అన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారని వెంటనే షడస్ పెట్టున్నాను. చూడండి అక్కడ ప్రతిదినము కూడా దేవుడు మరి విన్న వాటిని కన్న వాటిని నీ జరిగిన మెల్లన్నిటిని చెప్పమన్నారు కదండి. దేవుడు ఇప్పటి వరకు కూడా మనందరం సజీవ లెక్కలో ఉంచండి. ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత చెప్పినమాట మనందరం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. మళ్ళీ ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుడు మరి ఏమన్నారంటే దావీదు తన అతిక్రమములకు పరిహారం అందిన వారు, తన పాపముల ప్రాయశ్చిత్తం అందిన వారు ధన్యుడు అంటున్నారు. మనమైతే మరి ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం ధన్యులు అనమాట. మనం ఇంకా నేనైతే మరి బైబిల్ మొత్తం కంప్లీట్గా రాస్తాను అనమాట. స్తుతియాగం చేస్తున్నాం మనందరం. మరి ఇంకా బైబిల్ చదువుతున్నాం, ఉదయకాలంగా ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రులు ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మనం ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట మన నోట ఉంటుంది కాబట్టి మనం స్తుతిస్తూ ఆయన కీర్తిస్తున్నాం కాబట్టి ఆయన మనం నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటలను విన్న వారు ధన్యులు అంటున్నారన్నమాట. ఇంకా ఉన్నారండి దావీదు కీర్తన గారు, నేను మౌనయ్యుండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన న్యాయముకు క్షీణించినవి అంటున్నారు. దివారాత్రుల్లో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండని అంటున్నారు. నా సారము వేసవికాలం నిండినట్టు ఆయన అంటున్నారు. నా దోషమును కప్పుకొనకని నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేనే అంటున్నారు. అవునండి, ఆయన ఒప్పుకున్నట్టు మనం కూడా మనం దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకున్నాం కాబట్టి అలా కడగబడ్డాం కాబట్టి ఆయన సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది అన్నమాట. యెహోవా సన్నిధిని మరి అతిక్రమములను ఒప్పుకుందని అనుకుంటున్నాను అంటున్నారు. మరి దావీదు ఆయన మరి నా పాప దోషమును పరిహరించి అన్నావు అని అంటున్నారు అనమాట. మన దేవుడు మన పాపలు కూడా కడిగి ఉన్నాడు ఆయన రక్తంలో. అందుకని మనకు కావాలి ఆయన దర్శన కాలం మంది భక్తి గల వారందరూ కూడా దేవుని గురించి ప్రార్థన చేస్తారని అంటున్నారు. విస్తార జల ప్రవాహంలో పారి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదకి రావు అంటున్నారు. నాదోగు చోటు నీవే అంటున్నారు. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేది, విమోచన ఆనములతో నీవు నన్ను ఆవరించేది అని అంటున్నారు. ఇంకా నీకు ఉపదేశం చేసేది, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదని అంటున్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నారు అన్నమాట. యెహోవాను నమ్మికించి వారిని కృప ఆవరించిందని అంటున్నారు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించమన్నారు, ఉల్లాసించమన్నారు. యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయండి అంటున్నారు అన్నమాట. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారనమాట. ఎవరైనా నమ్మిక వస్తే కృప ఆవరిస్తున్నాడు. మనం ఇప్పుడు ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాము, దివారాత్రులు మొరపెట్టుకున్నాము కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం నుంచి పూర్తిగా నేను రాసేసాను. ఇంకా చదువుతున్నాము, ఇంకా స్వస్థవాక్యాలు కూడా రాస్తున్నాను అనమాట. ఇలా యెహోవా కొరకు కనిపెట్టుకునే వారందరూ ధైర్యం తెచ్చుకుని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాను అనమాట. ధైర్యం తెచ్చుకుంటే మేలు చెట్టుకి యెహోవా అంతా కూడా ఉన్నారు. ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సరస్వతి మందిర ఘనమాన్యాయం మనకి స్థుతిస్తున్నాను. నేను మీద ప్రపంచం ఎక్కబడిని పేరు న్యాయం చేసుకుని ఆయన ప్రతి ఒక్క పెట్టికి అవసరం అక్కడ దేశం కొరకు లేచండి. రెండు బిడ్డలు మంచి ఎరుగుండి ఇద్దరు శైలి లేవు, నిర్దేవులకు ఉద్యోగాలు లేచండి. ఆర్థిక స్థానం వరకు ఆర్థిక సాయం లేచండి. అనారోగ్య అస్వాసండి, వేదనతో కూడా వదచండి. కుంగిన వారు లేవతండి, లక్షల వరకు రక్షణ తెచ్చండి. మిత్రులు రానే మీ ఇచ్చాను మీ అందరూ సజ్జ బండ కృప చెప్పని ఎత్తబడుగులు ఉండే బాగా తెచ్చమని మా ప్రభు పేరుచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.